చేరి వచ్చిన దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నీలాచలపడి గారు ఏపీఎస్పీలో 6th బెటాలియన్లో పనిచేసి మరి ఎన్నో అధికారుల చేత మన్నన పొంది తను ఎస్ఐ ప్రమోషన్గా అంతవరకు వెళ్ళడానికి దేవుడు గమనించాడు. అయితే దేవుడు చేసిన వారికి చాలని ఆయన ఒక పెద్ద ప్రమోషన్ ఇచ్చి ఆయన పిలుచుకున్నారు. ఈ భూమిని విడిచి వెళ్ళిపోవటమే పెద్ద ప్రమోషన్ అన్నమాట. దేవుని బిడ్డలారా, మరి బొడ్డయ్య గారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, తన భార్యను, 3 బిడ్డల్ని దేవుడు ఆదరించి వారిని పోషించి సంరక్షించి కాపాడాలని దైవజనుడుగా సంఘపక్షాన మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి చిన్న వయసులోనే మరి ఉద్యోగాన్ని కలిగి ఉండి ఉద్యోగంలో నమ్మకంగా ఉన్న మరి గొప్ప వ్యక్తి. రెండో విషయం ఏంటంటే, తను ప్రభుని నమ్ముకొని కుటుంబం యావత్తు రక్షణ అనుభవంలో సాగుతున్న ఒక మంచి కుటుంబం. మరణము అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, ఏ రూపంలో వస్తుందో తెలియదు. మరణము ప్రతి మనిషిని కబలించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది అనారోగ్య రూపంలోనో, వ్యాధి రూపంలోనో, యాక్సిడెంట్ రూపంలోనో, ఈ మధ్యకాలం వచ్చిన కరోనా వైరస్ రూపంలోనో, ఏదో ఒక రూపంలో మరణం అనేది ప్రతి మనిషికి వస్తుంది. మరణించడానికి ముందుగా తను దేవుని నమ్ముకోవడం అనేది గొప్ప విషయం. తను జాబ్ చేసే ఆ ఉన్నతమైన ఉద్యోగంలో కూడా అధికారుల ద్వారా కూడా మంచి పేరుని సంపాదించుకోవడం అనేది గొప్ప విషయం. తను కలిసి కుటుంబంతో జీవించినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ బిడ్డల పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. తండ్రిగా ఉన్న ఆయన ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఎన్నో కళ్ళగా ఉండవచ్చు. ఆయన కన్నా కళలు దేవుడు తన బిడ్డల పట్ల ఏమైతే ఆలోచన కలిగి ఉన్నాడో అవన్నీ నెరవేర్చబడుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. ఈరోజు బొడ్డయ్య గారు చనిపోయి 3వ రోజు, 22వ తారీఖున మరి 7వ నెల 21వ సంవత్సరంలో బొడ్డయ్య గారు చనిపోవడం. 23వ తారీఖు తనకి భూస్థాపన కార్యక్రమం జరగడం జరిగింది. మరి ఈరోజు 3వ రోజు ఆదరణ కూలిక. ఈ ఆదరణ కూలిక ద్వారా దేవుని కుటుంబాన్ని ఆదరించాలని నా ప్రార్థన. నేను 100 మాటలు చెప్పినా ఆ లోటు తీర్చలేదు, కానీ దేవుడే ఆ లోటును గుర్తించి వారిని ఆదరించి ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే
రాకుండుతున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏడ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళటం మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసును పెట్టుదురు. చాలా జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథాన్ని, పరమగీతాల గ్రంథాన్ని, సామెత గ్రంథంలో కొన్ని విషయాలు రాయడం జరిగింది. సొలొమోను గారు ఎన్నో అనుభవాలు తన జీవితంలో అనుభవించి రాసిన మాటలవి. వివిధ దేశాలలో దొరికే ప్రతి సంపద సొలొమోను గారు రాజ్యాన్ని పరిపాలన చేసే కాలంలో తన దేశంలో సంపద ఉంది. ఇజ్రాయెల్ దేశం ఎన్నో పరిస్థితులు చూసి విలువ కలిగిన వాడు, ధనము కలిగిన వాడు, పేరు కలిగిన వాడు సొలొమోను గారు, జ్ఞానం కలిగిన వాడు. ఆయన గారు అంటారు, మరణము అనేది ప్రతి మనిషికి వస్తుంది, దీన్ని మనసును పెట్టండి. ప్రతి మనిషికి మరణం అనేది వస్తుంది. ఈ మరణం అనేది ఏ రూపంలోనైనా రావచ్చు. మరణించడానికి ముందుగా దేవుణ్ణి కలిగి ఉన్న భక్తుల గురించి బైబిల్లో చాలా విశేషమైన మాటలు రాయబడి ఉన్నాయి. చాలా విశేషమైన మాటలు రాయబడి ఉన్నాయి. కీర్తన గ్రంథంలో 116వ కీర్తనలో 15వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. అందరూ చెప్పండి, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. దేవుని దృష్టికి మానవుని దగ్గర నుండి ఏదైనా విలువైంది ఉందంటే, మనిషి దగ్గర నుండి ఏదైనా దేవునికి విలువైంది కనబడిందంటే, భూమి మీద భక్తుడిగా జీవించడమే దేవునికి విలువైంది. మనిషికి విలువైంది వెండి, బంగారము, ఆస్తి సంపదలు మనిషికి విలువైనవి. మనిషి దగ్గర నుండి దేవునికి విలువైంది ఏంటంటే, భక్తి చేసి జీవించడం అనేది దేవునికి విలువైంది. ఈ భూమి మీద ఉండగానే మనం దేవుణ్ణి స్తుతించిన, పాటలు పాడిన, ఆరాధించిన, మోకరించిన, ప్రార్థించిన, దేవుడితో సహవాసం చేయడానికి ఈ భూమి మీద ఉన్నప్పుడే అవకాశం ఉండేది. అందుకని అంటాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఒక భక్తుడిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మంచి ఉద్యోగంలో జీవించి భక్తిని చేసి ప్రభుని ఆరాధించిన చిన్నపడే గారు మరి ప్రభు పిలుపునందుకని వెళ్ళిపోయారు. కానీ లేఖనాల్లో ఒక భక్తుడిని నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. అందుకు అతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నేను నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. ఎలీషా ఇంకను వెళ్ళుచు మాట్లాడుకొనుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా ఏలియా ఆరోహణమవటం చూసి
నా తండ్రి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథము రౌతులు నీవే కదా. ఆగండి. ఈ భూమి మీద దైవజనుడైన ఏలియాని ఎలీషా వెంబడిస్తున్నారు. గురువు శిష్యులు, భార్య భర్త, పిల్లలు తల్లిదండ్రులు ఈ భూమి మీద ఉండగా కనెక్షన్ అనేది బిడ్డలకి తల్లిదండ్రులకి భార్యకి భర్తకి ఇలాగా భూమి మీద ఉండగా కనెక్షన్ ఎలాగ ఉంటుందో దైవజనులు కూడా దైవజనుడైన ఏలియా దగ్గర ఎలీషా ఎదిగాడు. ఎలీషా భూస్వామి, ఆస్తి కలిగిన వాడు. వాటన్నిటిని వదిలేసి దేవుని యొక్క పరిచర్యలో ఏలియాని వెంబడిస్తా ఉన్నాడు. ఏలియా భోజనం చేసిన తర్వాత తన చేతుల మీద నీళ్లు పోస్తా ఉండేవాడు. ఎంతో పరిచర్య చేశాడు. బొడ్డయ్య గారికి కూడా బిడ్డలు తన భార్య ఎంతో సేవలు చేశారు. ఇంత పరిచర్య అని కాదు, ఎంతో పరిచర్య చేశారు. దాదాపు ఆయన 1.5 year బాగా కష్టపడ్డట్లుగా, శ్రమలు అనుభవించినట్టుగా, కష్టానికి గురైనట్టుగా దాదాపుగా 1 సంవత్సరంన్నర బాధలో ఉన్నప్పుడు బిడ్డలు తన భార్య ఆయన చాలా సేవ చేశారు. విసుక్కోకుండా పరిచయం చేశారు. నిన్న చనిపోయి ఆ బాడీని తీసుకెళ్తున్నప్పుడు ఆ బిడ్డలు ఏడుస్తున్నప్పుడు అందరికీ ఏడుపు వచ్చేసింది, అందరికీ కలవరం వచ్చింది. ఇంకెవరు చూస్తారు నాన్న బీబీ, ఎవరు చూస్తారు నాన్న ఉదయాన్ని, ఎవరు లేపుతారు నాన్న, నాన్నని పిలవడానికి ఎవరున్నారు అనే బాణాలు పిల్లలు గుర్తు చేసుకుని ఏడుస్తున్నప్పుడు అది హృదయం పగిలిపోయే మాటలు అవి. తండ్రితో బిడ్డలకున్న సంబంధం, తన భార్యతో భర్తకున్న సంబంధం చాలా పవిత్రమైంది, చాలా విలువైంది. మరి కుటుంబంలో ఒక కుమారుడు కోల్పోయిన భాగ్యము గారు, ఈ మరణం అనేది ఎడబాటు కాలం అండి. ఈ మరణం అనేది ఒక మనిషికి దూరంగా ఉండే సమయం. మరలా ఒక రోజున మన బొడ్డయ్య గారు చూస్తామనే నిరీక్షణతో ఈ భూమి మీద జీవించాలి. ఒకరోజు చూస్తాం. మరణం అనేది ముగింపు కాదు, కానీ మరణం అనేది ప్రారంభం. మేలు చేస్తే జీవ పునరుద్ధానం, కీడు చేస్తే తీర్పు పునరుద్ధానం వెళతారని లేఖనం సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఒక దైవజనుడిని వెంబడిస్తున్నాడు, నమ్మకమైన వ్యక్తిగా ఉన్న శిష్యుడిగా ఉన్న ఎలీషా. దేవుడు అన్నాడు, నీవు సేవ చేసిన దినాలు చాలు, నేను నిన్ను పిలుస్తున్నానని దేవుడు ఏలియాతో మాట్లాడాడు. అప్పుడు దాకా ఎలీషా కలిసి ఉన్నాడు ఏలియాతో. వాళ్ళు కలిసి నివాసం చేస్తున్నారు. ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతున్నాడు. సేవలో ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి ఎలీషా కూడా వెళుతున్నాడు. దేవుడు అంటాడు, నేను నిన్ను తీసుకోబోతున్నాను, ఇక భూమి మీద నువ్వు పనిచేసిన పనికి చాలు, అంటే నీ జాబు ఇక ముగించుకో, ఇక నువ్వు రా, చేసిన పని వరకు చాలు, నువ్వు రా అని దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నప్పుడు ఎలీషాకి ఏం చెబితే ఎలీషా ఆదరించబడతాడని ఎలీషా దగ్గరికి వెళ్ళి, నా దేవుడు నన్ను బేతేలుకు రమ్మన్నాడు, నీవెక్కడే ఆగిపో అని చెప్తే, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, అయ్యా నేను నిన్ను విడవను, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నీతోనే వస్తా, నన్ను ఎక్కడే ఉండు అనొద్దు అన్నాడు. మళ్ళీ కాస్త కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, నా దేవుడు నన్ను ఎరుకోకు రమ్మన్నాడు అన్నాడు. నేను కూడా వస్తా, నువ్వు ఎరుకోకెళ్తే నేను కూడా ఎరుకోకు వస్తాను. ఇంకా కొంత సమయం అయిన తర్వాత దేవుడు యోర్దాను నది దాటి రమ్మన్నాడు అన్నాడు. నేను కూడా వస్తానయ్యా, నన్ను విడిచిపెట్టి నన్ను దూరం చేసి వెళ్ళొద్దయ్యా, నేను కూడా వస్తాను, నేను నీతో కలిసి ఉన్నాను
అని అన్నాడు. ఇక దేవుడు ఏలియాని తీసుకోబోతున్నాడు. దాన్ని ఆరోహణము అన్నాడు. ఆరోహణము, అవరోహణము, పై నుండి కిందకి రావటం, ఆరోహణము కింద నుండి పైకి వెళ్ళిపోవడం. ఏలియాని దేవుడు పిలుచుకోబోతున్నాడు. ఏలియాని తీసుకెళ్ళడానికి ఏం వస్తున్నాయి అంటే అగ్ని రథములు, అగ్ని గుర్రాలు ఏలియాని తీసుకెళ్ళి వెళ్ళడానికి రాబోతుంది. రేపు పరిశుద్ధుల్ని భూమి మీద నుండి తీసుకెళ్ళడానికి ఏ వాహనాలు రాబోతున్నాయి అంటే మేఘాలు వాహనాలుగా రాబోతున్నాయి. అందుకని యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకం అంతా తెలుసు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరిని మేఘాల మీదే. ఏలియాని తీసుకెళ్ళింది అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళ మాట తీరు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఐక్యత, వాళ్ళు మాట్లాడుకుంటూ సంభాషణ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా ఒక గంట తర్వాత సంభాషణ చేసుకోవడానికి ఇక ఆయనకి నాయకుడు ఉండడు. తన బాధను చెప్పుకోవడానికి తను నడిపించిన యజమాని ఉండడు. ఇది ఎడబాటు కాలం అవుతుంది. ఆ టైంలో నాయకుడిగా ఉన్న ఏలి అంటాడు, నీవు నన్ను వెంబడించావు కదా, నీకేం కావాలి నా దగ్గర నుండి అని అడిగాడు. నా మీదున్న ఆత్మలో, నీ మీదున్న ఆత్మలో 2 పాలు నాకు దయచేయ. బొడ్డే గారు, ఈ జాబ్ ఎవరు పెట్టాలనుకున్నారు బొడ్డే గారు అని అంటే, మా పెద్ద పాప పర్లేదు, ఆఖరి పాప కొంచెం తెలియగలిగింది, నేను 2వ పాపకు పెట్టండి జాబు, ఆ బిడ్డకు పెడితే బాగుంటుందని ఆయన చనిపోయే ముందు కూడా ఆ బిడ్డకే పెట్టండి అమ్మా అని చెప్పాడు. అంటే ఇక మాట్లాడడానికి అవకాశం లేదు. టైం వచ్చింది. దేవుడు పిలవబోతున్నాడు. ఆ పిలవబోయే సమయానికి ఆయన ఏమేమి చెప్పాలో, ఏ జాగ్రత్తలు చెప్పాలో, పిల్లలకి ఏమి చెప్పాలో అవన్నీ చెప్పగలిగిన వారికి చెప్పేసుకున్నాడు. ఇక ప్రాణం పోయిందనగా ఏదో చెప్పాలనుకున్నాడు. పెద్ద బాబుతోనో లేదా తన భార్యతోనో బిడ్డలతో ఏదో చెప్పాలనుకున్నాడు. ప్రాణం పోయిందనుకోలేదు ఆ రోజు. వాడు రోజు బాగున్నట్లే బాగున్నాడు, కానీ 22వ తారీఖు తను చనిపోతాడని వాడు ఊహించలేదు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఏలియా ఎలీషా మాట్లాడుకుంటున్నారు. నన్ను వెంబడించావు కదా, నాకు ఇంతకాలం ఉన్నావు కదా, నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళబోతున్నాను, నీకేం కావాలి, నీ మీద నా ఆత్మలో 2 పాళ్ళు వచ్చినట్లుగా దయచేయ అన్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని చూడగా ఒక గాలి వారిని వేరు చేసింది. ఏం వేరు చేసిందంట? సుడిగాలి. సుడిగాలి వేరు చేసింది. ఎప్పుడైతే సుడిగాలి వచ్చి ఏలియాని ఎలీషాని వేరు చేసిందో, ఏలియా కోసం అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఆకాశం నుండి దిగి వస్తా ఉన్నాయి. పాజు నక్కడమ్మా, పాజు నక్కడ. ఏలియా ఎలీషాని విడిచిపెట్టి వెళ్ళబోతున్న సమయం అది. వాళ్ళిద్దరినీ సుడిగాలి వచ్చి వేరు చేసింది. దాన్ని ఆరోహణము అన్నారు. యేసు ప్రభు భూమి మీద 33.5 సంవత్సరాలు సేవ చేసి 33.5 సంవత్సరాల తర్వాత ఆయన శిలువ వేసి సమాధి చేస్తే 3వ దినమున దేవుడు తిరిగి లేపడం జరిగింది. తర్వాత యేసు ప్రభు 40 రోజులు శిష్యులకు కనబడుతున్నాడు. ఆయా సమయాల్లో అనేకులకు కనబడుతూ అపోస్తల కార్యాలు ఏం చెప్తాడంటే, వాళ్ళందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. ఆయన ఏమయ్యాడు? ఏమవుతున్నాడు ఇప్పుడు? ఆరోహణ. యేసు ప్రభు కూడా ఏమయ్యాడు? బొడ్డయ్య కూడా ఏమయ్యాడు? ఆరోహణం అవుతున్నారు.
అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక 10 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తాను. ఏం చెప్పాలనుకున్నానంటే, వీళ్ళిద్దరూ ఎడబాసి ఇక ఏలియా కనబడడు. ఎలీషా ఇక ఏలియాతో మాట్లాడడానికి అవకాశం లేదు, మాట్లాడుకోవడానికి ఇక వాళ్ళకి ఫెలోషిప్ లేదు. ఇక ఆయన వెళుతున్నాడు దేవుని దగ్గరికి. వెళ్లే ముందు ఏమేమి భక్తిపరంగా ఉండాలో నేర్పించి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన అంటాడు, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, ఇక నేను నిన్ను చూడను కదా, నేను నీతో మాట్లాడలేను కదా. ఇశ్రాయేలు వారికి రథము రౌతులు నీవే కదా. నీవు జీవించిన రోజుల్లో ఇశ్రాయేలులందరూ క్షేమంగా ఉన్నారు. నువ్వు ప్రవక్తగా ఉన్న రోజుల్లో ఇశ్రాయేలు చల్లగా వాళ్ళు ప్రశాంతంగా ఉండగలిగారు. వాళ్ళ భారాన్ని నువ్వు మోసేవయ్యా. ఒక సేవకుడిగా, ఒక ప్రవక్తగా ఇజ్రాయెల్కి వచ్చే ప్రతి సమస్యలో వారి కొరకు ప్రార్థన చేసి భారాన్ని మోసావు. రథము రౌతు అంటే దాని అర్థం ఏంటంటే భారం మోసేవి. రథము బరువును మోస్తుంది, రౌతు గుర్రం అది కూడా బరువును మోస్తుంది. నీవు ఇశ్రాయేలు వారికి రథము రౌతు లాంటి వాడువు కదా. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, వాళ్ళ భారాన్ని నీవు భరించి మోసి మోసి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఆ భారాన్ని మా బుధస్కంధాల మీద నేను మోయాలి. తండ్రి ఉన్నంత వరకు ఏం కావాలో కుటుంబానికి అన్ని తీసుకొస్తాడు. నెలకు సరిపోయే సరుకులు అన్ని తీసుకొస్తాడు తండ్రి. పిల్లలు బయటికి వెళ్లకుండా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి కావలసినవన్నీ తీసుకొస్తాడు. తల్లి పాత్ర ఏమన్నా బహిరంగ కనబడింది, తండ్రి పాత్ర ఇండైరెక్ట్ గా కనబడుతుంది. తండ్రికి పిల్లలు కాస్త దూరంగా ఉన్నట్లుగా ఉంటారు, తల్లికి చాలా దగ్గరగా ఉన్నట్లుగా ఉంటారు పిల్లలు. ఎందుకంటే లేచి దగ్గర వండి పెట్టి అద్దినమ్మ ఇద్దిమ్మన అని పెట్టేది తల్లి వరకు. ఈ పెట్టడం వరకు ఇవన్నీ సిద్ధపరిచేది తండ్రి కనుక తండ్రి మనల్ని మోస్తున్నాడు. తండ్రి భారాన్ని మోసేవాడు. భారము మోసే తండ్రిగా ఉన్న నీవు ఇక కనబడవు. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని ఏడుస్తూ ఇశ్రాయేలు వారికి రథము రౌతుము నీవే కదా, వాళ్ళ భారాన్ని మోసింది నా ప్రభువా, అయ్యా నీవే కదా అని ఎలీషా ఏడుస్తున్నాడు. ఏలియా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన భారాన్ని ఇక ఎలీషా మీదకి వచ్చింది. కుటుంబంలో ఏముందో ఏమి లేదో, ఏమి కావాలో, బిడ్డలకి ఏం కావాలో యజమానిగా ఉండి చూసుకున్నాడు. ఇప్పుడు చూసుకోవాల్సిన బాధ్యతలు మొత్తం కుటుంబం మీద పడ్డది, ఎలిజబెత్ మీద పడుతుంది. బిడ్డల వివాహం చూసుకోవాలని తండ్రిలో కళ్ళగా ఉంటాడు, తాపాత్రపడి ఉంటాడు. ఇప్పుడు బాధ్యత మొత్తం అన్ని పాత్రలు ఆ బిడ్డ ఆడాలి. సహాయంగా ఉంటారు, అన్నలు ఉంటారు, పెదనాన్నలు ఉంటారు, బాబాయిలు ఉంటారు, మేనమామలు ఉంటారు, సహాయంగా ఉంటారు. కానీ ఇంట్లో యజమాని సహాయం వేరు, ఇంకా తర్వాత ఉండే సహాయాలు వేరు. ఇప్పుడు భారం పడ్డాది. అందుకనే నాయనా నాయనా, తండ్రి తండ్రి అని ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు మహత్తరమైన కృపను బట్టి ఏలియా మీద ఉన్న దుప్పటి దేవుడు ఇచ్చాడు. ఆ దుప్పట్లో దేవుని యొక్క ఆత్మ ఉంది. ఆ దుప్పట్లో ఉంది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ద్వారా భక్తులు గొప్ప కార్యాలు చేశారు. అయితే ఇక్కడ నేనేం చెప్పి ఈ సమయాన్ని ముగించుకోవాలనుకున్నానంటే, మన మీద భారం మోపబడి ఉంది, ఆ భారాన్ని మనం మోయాలి. ఆ భారం మనం మోయలేము. కానీ మనం ఏం చేయాలంటే, నీ భారము యెహోవా మీద మోపము. ఇప్పుడు బిడ్డలు కానివ్వండి, కుటుంబంలో ఉన్న యజమానురాలు కానివ్వండి, ఇప్పుడు వాళ్ళ భారాలు ఇప్పుడు ఎవరి మీద మోపాలంటే
అంతకుముందు యజమానికి చెప్పేవాడు ఏదైనా కావాలంటే అదయ్యా ఇదయ్యా అలాగయ్యా ఇలాగయ్యా అది చేద్దామయ్యా ఇది చేద్దామయ్యా అని చెప్పుకునేవాడు. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? నీ భారాన్ని మోసే దేవుడికి నేను చెప్పుకోవాలి. బైబిల్ అదే చెబుతుంది. 2-3 మాటలు చెప్తాను. కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనం 22వ వచనం 55:22 నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఇంతకుముందు ఇజ్రాయేల్ భారాన్ని మోసినట్లుగా ఉన్నావు నాయన. ఇజ్రాయేల్ భారం మొత్తం భరించావు. వాళ్ళకి ఏమి కావాలి? వారి క్షేమం కోసం ప్రార్థన చేశావు. ఇప్పుడు ఆ భారాన్ని మా మీదకి వచ్చింది. మా మీద ఉన్న భారం ఇప్పుడు ఎవరి మీద మోపాలి? దేవుని మీద. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆదుకొనును. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆదుకోవాలి, మనల్ని ఆదరించాలి, మనల్ని నడిపించాలి, మనకి సహాయకుడిగా ఉండాలంటే ఆయన పిల్లలుగా ఉన్న మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. దాన్ని సియోను అంటాడు. ఎక్కడికి వెళ్ళాలంట? మందిరానికి వెళ్ళి అలవాట్లు ఉండవు కొంతమందికి, దేవుని దగ్గరికి వెళ్ళి అలవాట్లు ఉండవు కొంతమందికి. నీ భారము యెహోవా మీద మోపుము అంటే మోపిని నీవు దేవుడు ఎలా ఆదుకుంటాడు? ఆదుకోవటానికి ఒక రుజువు ఉంది దేవుని యొక్క వాక్యంలో. 20వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథం 20వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి ఆదుకొనుగాక. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎక్కడి నుండి ఆదుకుంటాడంట? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆదుకొనును. సియోను అంటే ఏంది? దేవుని ఆలయము. దేవుని ఆలయానికి వెళ్ళడానికి గూడ్సు బళ్ళు వెళ్ళినట్టు వెళ్తారు చాలా మంది. భయం ఉండదు, భయం ఉండదు. బ్యాక్ టైం అయిపోతుందంటే టప 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 వెళ్ళిపోతారు. రాజధాని ఎక్స్ప్రెస్ విజయవాడకి అది, లేకపోతే చెన్నై. దేవుని దగ్గరికి వెళ్ళడానికి చురుకు ఉండదు కొంతమందికి, భయం ఉండదు కొంతమందికి, దేవుని దగ్గరికి యాక్టివ్ ఉండరు కొంతమంది. దేవుని విషయంలో యాక్టివ్ ఉండాలి. ఎలీషా అదే అంటాడు, అయ్యా ఇశ్రాయేలు వారికి రథము రౌతులు నీవే కదా. రథము రౌతు యొక్క అర్థం ఏంటంటే భారమును మోసేవి. అంతకుముందు ఏలియా ఉన్నప్పుడు ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేసేవాడు. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, వాళ్ళకి బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గర అడిగి వాళ్ళ కష్టముల నుండి, బాధల నుండి వాడు విడిపించబడినట్లుగా ప్రార్థన చేస్తూ వాళ్ళు ఆదుకునేవాడు. ఇప్పుడు నువ్వు లేవు. ఇప్పుడు మేమేం చేయాలి? మా భారాలు నీ మీద మోపాలంటే మేమేం చేయాలి? సియోనుకు రావాలి. సియోనులో మాత్రమే నీవు మమ్మలను ఆదుకొందువు. రెండవ విషయం చెప్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ భారము యెహోవా మీద ఉంచుము, ఆయన నీ ఉద్దేశములు సఫలము చేయును. రెండో మాట, 1 ఆదుకొనును, 2 సఫలము చేయును. సఫలం అంటే ఏంది? నువ్వు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో జయము రావటం, అనుకున్నవి అనుకున్నట్లుగా జరగటం, లేట్ అవ్వకుండా ఉండటం, సఫలం కావటం. విఫలం కాకుండా సఫలం అవ్వాలంటే నీ భారము దేవుని మీద మోపము. ఇశ్రాయేలు వారు ప్రవక్తగా ఉన్నప్పుడు, ఏలియా ప్రవక్తగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉండగలిగారు. కారణం ఏంటంటే ప్రవక్త ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేశాడు. వాడి ఇబ్బందులు ప్రార్థన చేశాడు. వాళ్ళు ఆదుకున్నాడు దేవుని దగ్గర నుండి ప్రార్థన ద్వారా. కుటుంబ యజమానులు ఉన్నప్పుడు విధానాలు వేరుగా ఉంటాయి. ఏం చేయాలి బిడ్డ కొరకు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ కొరకు నేను ఏం చేయాలి, నా బాధ్యత ఏంది, వాళ్ళు ఎలా చదివించాలి, వాళ్ళ చదువుల కోసం నేనేమి సహాయం చేయాలి, వాళ్ళ అవసరాలు నేను ఎలా తీర్చాలి,
ఇవన్నీ భారాలు తండ్రి మీద ఉన్నాయి. ఇప్పుడు ఆ భారాల మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన భారం దేవుని మీద వేయాలి. ఆయనే అప్పుడు నిన్ను ఆదుకుంటాడు. ఎప్పుడు సియోనులో నువ్వు ఉండాలి, అటాచ్ అయి ఉండాలి. సియోన్ అంటే దేవుని మందిరానికి నువ్వు అటాచ్ అయి ఉండాలి. అప్పుడే ఆయన నిన్ను ఆదుకొనును. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నీ ఉద్దేశములు సఫలము చేయును. సఫలము. ఈ ఒక్క మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎప్పుడు సఫలం అవుతాయి మన ఉద్దేశాలు? ఎప్పుడు సఫలం అవుతాయి? బైబిల్ చెబుతుంది, కీర్తన గ్రంథం 1వ కీర్తన 2-3 వచనాలు. 1వ కీర్తన 2వ వచనం 3వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలముల యోరను నాటబడిన చెట్టు వలె ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చును. అతడు చేయునదంతయు సఫలము. ఎప్పుడు సఫలం అవుద్ది? దేవుని యొక్క వాక్యంతో అటాచ్ అయి ఉండాలి. వాక్యం అంటే దేవుడే. దేవునితో కలిసి ఉండాలి, మందిరముతో కలిసి ఉండాలి. అందుకనే మీరు ప్రార్థన యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగకుండండి అన్నాడు. అంటే దేవుని యొక్క మందిరములో మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని యొక్క వాక్యంతో మనం సంబంధం కలిగి ఉండాలి. వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుడు దైవజనుడు ఎందుకు పెడతాడంటే దైవజనుడు నోట నుండి దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో అవి నీవు వినాలి. 1,00,000 మంది దైవజనులు నీకు ఉండొచ్చు, కాపరి నీకు ఒక్కడే ఉంటాడు. దేవునికి స్తోత్రాలు. 100 మంది దైవజనులు మనకు తెలిసి ఉండొచ్చు, కాపరి నీకు ఒక్కడే ఉండాలి. కాపరి అడుగుజాడలో నడవాలి. కాపరి గొర్రెలను ఎక్కడికి నడపాలో, మేత ఎక్కడ ఉందో, ఒకవేళ కూలివాళ్ళ మేత దొరుకుతుందా, సిరుపుడు అంచులో మేత దొరుకుతుందా, మెట్టగవడపాలెం అంచులో మేత దొరుకుతుందో, ఎక్కడ దొరకాలో అక్కడికి నేను తోలికెళ్తాడు కాపరి. మేత కలిగిన భూములకు కాపరి తోలికెళ్తాడు. కాబట్టి కాపరితో ఎప్పుడు మనం సంబంధం కలిగి ఉండాలి. వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి. మందిరముతో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎలీషా ఏడుస్తూ అంటాడు, తన వస్త్రాలను చుచ్చుకొని, నా తండ్రి నా తండ్రి, ఇంతవరకు ఇజ్రాయేల్ వారు భారాన్ని మోసేవాడికి రథము రౌతువు నీవే. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలో దేవుడు చెబుతున్నాడు. బొడ్డే గారు కుటుంబ భారాన్ని మోస్తూ తను ఏం చేయాలో చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు బిడ్డల భారం, మరి కుటుంబ భారం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నింటిలో బిడ్డల పక్షాన దేవుడు నుండి మేలు చేసి అద్భుతాన్ని చేయాలంటే బిడ్డలు దేవుని మందిరంతో సంబంధం, బిడ్డలు దేవుని వాక్యంతో సంబంధం, బిడ్డలు కాపలతో ఆయన మాటను అనుసరించి ముందుకు నడుస్తున్నప్పుడు నిత్య సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి. ఈ మాటల చేత ఈ కుటుంబాన్ని ఆదరించునుగాక, నడిపించునుగాక, పోషించునుగాక. ప్రార్థించారు. ప్రేమాస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరణము అనేది అందరికీ వస్తుందని మీరు జ్ఞాపకం చేస్తూ, యెహోవా భక్తుల మరణము విలువైందని మీరు జ్ఞాపకం చేశారు. మా పితరుడైన ఏలియా తన మరణ విధానాన్ని జ్ఞాపకం చేశారు. తను విడిచి వెళ్ళినప్పుడు ఆ బాధ్యతల్ని ఎలా మోయాలో, ఏ విధంగా ఉంటే చేసే పనులు సఫలమవుతాయో, ఎప్పుడు మీరు ఆదుకుంటారో, ఉద్దేశాలన్నీ ఎప్పుడు నెరవేర్చబడతాయో, ఈ విషయాలన్నీ మీ లేఖనాల నుండి మీరు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా బొడ్డే గారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, తన భార్యను బిడ్డను మీరు దీవించండి, తన తల్లిని, తన తోబుట్టును మీరు దీవించండి. ఈ కుటుంబాన్ని ఆదరించి ఆశీర్వదించి మీ కొట్టులో పెంచమని, కొడుకు లేని వారుగా, కొట్ట లేని వారుగా,
మిమ్మల్ని ఆరాధించే విషయంలో కూడా మీ బిడ్డలు నమ్మకమైన పనిముట్లుగా పాత్రగా ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి గణపరిచి ప్రార్థన చేయుచున్నాము తండ్రి.